మాసం వచ్చిందంటే చాలు బోనాల పండుగ సందడి మొదలైనట్లే. పల్లె నుంచి పట్నం దాకా అంతా పండగ వాతావరణం. ఊరు వాడ మొత్తం ఆషాఢ బోనాలు వేడుకలే. ఆషాఢ మేఘం ఆనంద రాగమవుతుంది. తొలకరి చినుకులతో అమ్మకు స్వాగతం పలుకుతుంది. పుడమి తల్లి పులకరిస్తుంది. అమ్మ రాకతో ప్రకృతి సైతం స్పందిస్తుంది. అందుకే అమ్మలగన్న అమ్మకు బోనాలు సమర్పించడం తెలంగాణలో తరతరాల ఆచారంగా వస్తుంది. అమ్మకు పెట్టిన తొలి బోనంతో అమ్మవారు ఆశీస్సులిస్తుంది, అనురాగం కురిపిస్తుంది, ప్రజలందరినీ చల్లగా చూస్తుంది. నిజానికి బోనాలంటే సామూహిక సంబరం. గ్రామమంతా పచ్చగా ఉండాలని కోరుకునే నిస్వార్థపు పండుగగా, అదొక నెల రోజుల పాటు వైభవంగా సాగే అపరూపమైన ఆనందపు వెల్లువలు. అంతకు మించిన జాతరలు వేల ఏళ్ల తెలంగాణ గ్రామీణ సంస్కృతికి నిలువుటద్దాలు. కులమతాలకు అతీతంగా అందరూ ఆప్యాయంగా అనురాగంగా చేసుకునే అమ్మ పండుగ ఈ బోనాల పండుగ. ఈ బోనాల పండుగకు పట్టణంలో ఒకలాగా చేస్తుంటారు, గ్రామాల్లో మరోలా చేస్తుంటారు. పండుగ రోజున గ్రామ దేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ, పోతరాజు వేషాలు, శివసత్తులు, డప్పులు చప్పళ్ళు వంటివి ఎటు చూసినా పండగ వాతావరణమే. అసలు ఈ బోనాలు అనే మాట ఎత్తగానే మొదట గుర్తొచ్చేది మాత్రం పురాతన చరిత్ర కలిగిన హైదరాబాద్ బోనాలే. ఈ పండుగ తెలంగాణ సంస్కృతికే ప్రతీకగా నిలుస్తుంది. ఈ బోనాల ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బోనాలు ఆషాఢంలోనే ఎందుకు జరుపుతారు? బోనాల పండుగలను ఆషాఢ మాసంలోనే నిర్వహిస్తారు. సాధారణంగా ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తుందని అనేక కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందుకే భక్తులు కూడా ఈ పండుగ సమయంలో ఆ మూడు లోకాల తల్లిని తమ ఇంటికి వచ్చిన ఆడబిడ్డలా భావించి ప్రత్యేకంగా భక్తితో బోనం చేసి అమ్మవారిని కొలుచుకుంటారు. అంతేకాకుండా దగ్గరలోని గుడిలో తమ కులదైవం ఆలయంలో బోనం వండుకొని తీసుకెళ్లి నైవేద్యంగా సమర్పించుకుంటారు. కొందరు అన్నం, కోళ్లు, మేకలను కూడా ఆలయాల దగ్గర బలిస్తుంటారు. బోనాలను తలపై పెట్టుకున్న వారిలో అమ్మవారే స్వయంగా ఉంటారని కూడా భక్తులు నమ్ముతుంటారు. అందుకే ముఖమంతా పసుపు, కాళ్లకు పసుపు పారాణి, చేతులు నిండుగా గాజులు, అచ్చం అమ్మవారే నడిచి వస్తున్నట్లు బోనాలు నేపథ్యంలో మహిళలు కనిపిస్తుంటారు. ఆషాఢ మాసం ప్రారంభం కాగానే ప్రతి ఆదివారం, గురువారం మొత్తం 9 రకాల పూజలను అమ్మవారు అందుకుంటారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం గోల్కొండ కోటలో ప్రారంభమై లాల్ దర్వాజా, సింహవాహిని బోనాలతో బోనాలు ముగుస్తాయి. కుతుబ్ షాహీల కాలంలో కూడా బోనాల పండుగ జరుపుకునేవారు. కోటలో అమ్మ దేవతకు పూజలు చేసే అవకాశం కల్పించారు. బోనాల సమయంలో 7వ నిజాం సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి ఉచిత బస్సు సర్వీసులు నడిపారు. దేవాలయం ముందున్న ఒక దుకాణంలో కూర్చొని ఉత్సవాలను చూసేవారు అని హైదరాబాద్ చిత్రకారులు పరవస్తు లోకేష్ తెలిపారు. బోనం అంటే భోజనం అని అర్థం. భోజనం అనే పదానికి వికృతి రూపమే ఈ బోనం. ఈ పండుగ సందర్భంగా కొత్త మట్టి కుండల్లో మహిళలు బోనం, వరి అన్నం వండుతారు. అంటే తల్లిదండ్రులు కూతురు ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగా భోజనం పెట్టినట్లు ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చే అమ్మవారికి భక్తులు ప్రేమతో సమర్పించే నైవేద్యం అని అర్థం. గ్రామ దేవతలను పూజించే సాంప్రదాయం ఈ పండుగ సందర్భంగా కనిపిస్తుంది. సాధారణంగా మనం గమనిస్తే ప్రతి ఊరికి ఒక రక్షక దేవత ఉంటుంది. ఎల్లమ్మ, గంగమ్మ, పోలేరమ్మ, పోచమ్మ, అంకమ్మ, మైసమ్మ, దుర్గమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ, మాఊరమ్మ, సారమ్మ, ఇలా ఆయా ప్రాంతాలను బట్టి వారి గ్రామదేవతలకు జాతరలు చేయడం మనం చూస్తూ ఉన్నాం.